ఈ నేపథ్యంలో మనం ఆటో డ్రైవర్లతో ఉన్న వాళ్ళని అడిగి తెలుసుకున్న వాళ్ళకు ఉన్నటువంటి అభిప్రాయం ఏందో, ఏ విధంగా వాళ్ళు నష్టపోతున్నారండి చెప్పండి. నన్ను ఆటో ఎప్పటి నుంచి నడుపుతున్నారు మీరు? నేను 20 ఇయర్స్ అవుతుంది అన్న, 20 ఇయర్స్ అవుతుంది. అయితే లేడీస్కి ఫ్రీ ట్రావెలింగ్ అయింది కదా, ఏమైనా ఎఫెక్ట్ అంటారా మీకు? వాళ్ళకి ఇచ్చింది మాకు అభ్యంతరం ఏం లేదు, కాకపోతే మేము నష్టపోతున్నామని మేము చెప్తున్నాం అంతే, వేరే ఏం లేదు. మీకు ప్యాసింజర్స్ ఎవరు ఉంటారా? మోస్ట్లీ లేడీస్ ఉంటారా, జెంట్స్ ఉంటారా? ఇప్పుడు కూడా ప్యాసింజర్ లేడీసే ఉంటారు. రేవంత్ రెడ్డి అన్న వచ్చింది మాకు చాలా సంతోషంగా ఉంది. ఏంటంటే ఆయన చేసిన వాగ్దానాలన్నీ సరిగ్గా అమలు పరుస్తున్నారు. కాకపోతే మాకేందంటే ఈ ఓలా, ఊబర్, ర్యాపిడో వాళ్ళు బాగుపడుతున్నారు తప్ప మేము బాగుపడేది లేదు. కంపెనీలు పెరుగుతున్నాయి తప్ప సామాజికుడు అక్కడే ఉంటున్నాడు, రోడ్డు మీద ఉంటున్నాడు తప్ప రూపాయి సంపాదించింది లేదు, రూపాయి ఇంటికి తీసుకెళ్ళేది లేదు. రోజుకి ఏదో గడపడానికి జీవితాధారం ఇదే కాబట్టి మాకు రూపాయి మిగిలేది ఇదే కాబట్టి ఏంటంటే కంపెనీతో వాళ్ళు కమిషన్లు తింటున్నారు, మాకేం లాభం రావట్లేదు. నేను ఎండ అనగా, వాన అనగా, నీడ అనగా అన్ని చోట్ల తిరుగుతాం మేము, మాకేం మిగిలేది? మాకు 100కు 30% వాళ్ళు తీసుకుంటున్నారు. నేను పెట్రోల్కు గ్యాస్ కొట్టి ఇవ్వాలా, రెంట్ పే చేయాలా? ఒక బండి ఈరోజు వచ్చేసి 5,50,000. సామాన్యుడు ఎక్కడ తెచ్చి పెడతాడు? ఫైనాన్స్లో తీసుకుంటే ఆ ఫైనాన్స్ వాళ్ళు సగం తినేస్తున్నారు. మాకేం మిగులుతుంది? మాకేం మిగలట్లేదు. ఏంటంటే రేవంత్ రెడ్డి అన్న ఏమైనా మాకు ఒక పథకం అనేది ఏమైనా ఇస్తే మాకు చాలా సంతోషమని మా రేవంత్ రెడ్డి అన్నని నా ద్వారా నేను మెసేజ్ చేస్తున్నాను అంతే. అంటే మీకు ఈ ఉచిత మహిళ బస్ ప్రయాణమే కాకుండా ర్యాపిడో, ఊబర్ ఎఫెక్ట్ కూడా పడుతుందంటారు? వాళ్ళకి మెయిన్ కారణం అనేది వాళ్ళే, మెయిన్ కారణం కంపెనీ వాళ్ళే. లేడీస్ మహిళలు తప్ప మనకి వాళ్ళకి సంబంధమే లేదు. ఈ కంపెనీల ద్వారా నష్టపోయేది ఏంటంటే ఫస్ట్ ఆటో వాళ్ళకి ఏం మిగులుతుందన్న? ఒక నిమిషం, ఏం మిగులుతుంది? ఒక రోజుకి ఎంత మన గ్యాస్ ఎంత పంపించాలి? రెంట్ 500 ఒక రోజుకి రెంట్ 500, గ్యాస్ 500 మన కొట్టించి తిరిగి సంపాదించి 10 రూపాయలు దాచిపెట్టుకొని ఇంటికి వెళ్తే 100 రూపాయలు ఖర్చు అయిపోతున్నాయి. ఆ 100 మిగిలేది 100. ఆ 100 ఇంటికి వెళ్తే బియ్యానికి లేవు, నూనెకి లేవు, సబ్బులకి లేవు, పేస్ట్కి లేవు, దేనికి వాడాలి? బియ్యం రేట్ చూస్తే 60 రూపాయలు కిలో, నూనె రేట్ చేస్తే 160 రూపాయలు లీటరు. ఇంకేం మిగులుతాయన్న? మాకు కూడా మీరు కూడా ఆలోచించాలి కదా, సామాన్య ప్రజలే ఆలోచించాలి, మేము ఆలోచించేది లేదు. ఏంటంటే ఈ కంపెనీ వాళ్ళు చక్కగా ఏసీలో కూర్చొని వాళ్ళు కబుర్లు చెప్పుకొని వాళ్ళు తింటాం తప్ప మనం వచ్చేదేం లేదు. వాళ్ళు లాభపడుతున్నారు తప్ప 100కి 30 రూపాయలు ఎందుకు తీసుకుంటున్నారు వాళ్ళు? 100కి 30 రూపాయలు ఎక్కడికి వెళ్తున్నాయి? ఎంత కష్టపడితే 30 రూపాయలు వస్తాయి. ఆ 30 రూపాయలు మిగిలితే ఒక అరకిలో బియ్యం వస్తాయిగా, మాకు అరకిలో బియ్యం వస్తాయా రావా? మీరు కూడా సరే బియ్యం రాకపోతే కూరగాయలన్నా వస్తాయిగా, ఒక పూట గడిచిద్దిగా, ఒక పూట వస్తే మేము హ్యాపీగా ఉంటాం కదా. కంపెనీ వాళ్ళు బాగుపడుతున్నారు, మేము ఎక్కడెక్కడే ఉన్నాం. అది గవర్నమెంట్ ఇష్టం, నా ఇష్టం కాదు, మీ ఇష్టం కాదు, ఎవరి ఇష్టం కాదు. దాని ద్వారా మేము నష్టపోతున్నాం అని చెప్తున్నా, మెసేజ్ చెప్తున్నాను అంతే. మహిళలకి ఉచిత ప్రయాణం కాంచి మీ ఆటో వాళ్ళ పరిస్థితి ఎలా ఉందండి? బాగోలేదండి, మాకు ఆటోలోకి ఇబ్బంది అవుతుందండి. మరి ఇంతకుముందు మీకు ఈ పథకం లేకముందు మీ రోజువారీ సంపాదన ఎంత ఉండే? ఈ పథకం వచ్చిన తర్వాత రోజువారీ సంపాదన ఎంత ఉంది? అప్పుడు 1000-1500 అవుతుంది, ఇప్పుడు 500 అవుతుంది అంతే. ఇప్పుడు పచ్చి నుంచి 500 కూడా రావట్లేదు. మీకు ఉన్నటువంటి ప్యాసింజర్స్ ఎవరు ఉంటారన్నా? లేడీస్ ఉంటారా, జెంట్స్ ఉంటారా? ఎవరన్నా తెలియదు, ఎప్పుడు ఎవరు ఇష్టమైతే వాళ్ళు ఎక్కుతారు అంతే. అంటే సాధారణంగా ఎక్కువగా ఆడవాళ్ళు ఎక్కుతుంటారా, మగవాళ్ళు ఎక్కుతుంటారా? ఆడవాళ్ళే ఎక్కువ బుకింగ్ ఉంటుండే, ఇప్పుడు ఆ బుకింగ్ లేదు మాకు. బుకింగ్స్ బుకింగ్స్. మరి ఊబర్, ర్యాపిడో వల్ల మీకు ఏమైనా ఎఫెక్ట్ పడుతుందంటారా? ఏం ఎఫెక్ట్ ఏం లేదు, కాకపోతే ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ముందు పడుతుండే, ఇప్పుడు పడతలేవు అంతే. సాధారణంగా మీరు ఓకే లేడీస్కి ఇప్పుడు ఫ్రీగా ట్రావెలింగ్ అయింది కదా, మరి మీ ప్రభుత్వానికి ఏం తెలియాలనుకుంటున్నారు? మీ ఆటో యూనియన్ నుంచి కానీ ఆటో డ్రైవర్లు అంతా కలిసి ఏం తెలియజేసుకుంటా, మాకు కూడా ఏమైనా సాయం చేస్తే బాగుంటుంది కదా, ఇలా ఇబ్బంది అయిపోతుంది అని అనుకుంటున్నాం. అంటే ఏదో ఒక విధంగా ప్రభుత్వం మీకు భరోసా చూపించాలి అంతే. ర్యాపిడో వల్ల ఎఫెక్ట్ ఏం లేదన్న కమిషన్లతో? ఏం కమిషన్లతో మనకి ఏం ఎఫెక్ట్ ఏం లేదు, కాకపోతే అప్పటికంటే గిరాకీ తగ్గిందంటారు. గిరాకీ తగ్గింది అంతే. ఓకే అన్న.